హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటంటే మన టాలీవుడ్లో హైయెస్ట్ గ్రాస్ రాబట్టిన మూవీస్ ఏంటి, మరి ఆ టాప్ 10 మూవీస్ ఏంటి అనేది ఈరోజు ఈ వీడియోలో చూద్దాం. ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి, వీడియో చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అందుకంటే ముందు ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ వీడియోకి ఒక లైక్ చేయలేదు ఫ్రెండ్స్. మీకు ఒక చిన్న టార్గెట్ ఇస్తున్నా, ఈ వీడియోకి 1K లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇక వీడియోకి వెళ్ళిపోదాం. ఇక లాస్ట్ నుంచి మళ్ళీ పెడితే 10th ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన సైరా నరసింహారెడ్డి మూవీ 2019లో రిలీజ్ అయింది. ఈ మూవీ 230 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. మరి చిరంజీవి గారు ఫస్ట్ టైం ప్యాన్ ఇండియా మూవీ ఈ సైరా నరసింహారెడ్డి మూవీ. ఇక నెక్స్ట్ 2020లో రిలీజ్ అయిన అలా వైకుంఠపురం మూవీ, అల్లు అర్జున్ గారి అలా వైకుంఠపురం మూవీ చాలా బాగుంటుంది. అండ్ ఈ మూవీ 2020లో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయింది. ఈ మూవీ 250 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఈ మూవీలో సాంగ్స్ వేరే లెవెల్లో ఉంటాయి. ఇక 8th ప్లేస్ చూసుకుంటే రీసెంట్గా వచ్చిన హనుమాన్ మూవీ, మన తేజ సజ్జా గారు నటించిన హనుమాన్ మూవీ ప్రపంచవ్యాప్తంగా 315 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు ఫ్రెండ్స్. ఒక చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి ఇవాళ ప్యాన్ ఇండియా హిట్ కొట్టాడు మన తేజ సజ్జా. ఈ మూవీ దాదాపు 315 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. అలాగే 2021 కరోనా టైంలో పుష్ప మూవీ వచ్చింది. ఫస్ట్ రోజు ఈ మూవీకి నెగిటివ్ టాక్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ మూవీకి మంచి టాక్ రావడంతో మూవీ అయితే బ్లాక్ బస్టర్ అయింది. హిందీలో 100 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 360 కోట్ల గ్రాస్ రాబట్టింది. తగ్గేదేలే డైలాగ్ అయితే ఫుల్ వైరల్ అయింది. ఇక ప్రభాసన నటించిన సాహో మూవీ 2019లో రిలీజ్ అయింది. ఈ సాహో మూవీ హిందీలో 150 కోట్ల గ్రాస్ రాబట్టింది. అండ్ మన తెలుగులో మూవీ కొంతమందికి నచ్చింది, కొంతమందికి నచ్చలా. నాకైతే మూవీ నచ్చింది ఫ్రెండ్స్. అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 430 కోట్ల గ్రాస్ రాబట్టింది. అది ప్రభాసన క్రేజ్ వల్ల. ఇక 5th ప్లేస్ చూసుకుంటే మన డార్లింగ్ ప్రభాసన నటించిన ఆదిపురుష్ మూవీ. ఇది ఫ్లాప్ అయినా సరే ప్రభాసన క్రేజ్తో ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 450 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇది ఆల్ టైమ్ రికార్డు. ఈ మూవీ బాగా నిజం చెబుతున్నా, చాలామంది బాగాలేదన్నారు, కానీ ప్రభాసన క్రేజ్తో 450 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇక 4th ప్లేస్ చూసుకుంటే మళ్ళీ మన డార్లింగ్ ప్రభాసన నటించిన బాహుబలి 1. ఫస్ట్ టైం మన తెలుగు సినిమా 500 కోట్ల గ్రాస్ రాబట్టిన మూవీ అంటే అది బాహుబలి 1. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 650 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఫస్ట్ ప్యాన్ ఇండియా ఫిలిం మన బాహుబలి 1తోనే స్టార్ట్ అయింది. ఇక నెక్స్ట్ రీసెంట్గా వచ్చిన సలార్ మూవీ. మరి ప్రభాసన ఫ్లాప్లో ఉన్న టయాన్ని వచ్చింది సలార్ మూవీ. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 700 కోట్ల గ్రాస్ రాబట్టి ప్రభాసనకి మంచి కంబ్యాక్ ఇచ్చింది. అండ్ ప్రభాసన క్రేజ్ ఎలా ఉందో మరొకసారి ప్రూవ్ చేసింది ఈ మూవీ. మరి సలార్ పార్ట్ 2 సౌరంగ పర్వ మూవీ కోసం చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇక సెకండ్ మన ఎన్టీఆర్ అన్న రామ్ చరణ్ అన్న కలిసి నటించిన మూవీ ఆర్ఆర్ఆర్ మూవీ. ఈ మూవీ 2022లో రిలీజ్ అయింది ఫ్రెండ్స్. ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 1350 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఇద్దరు స్టార్ హీరోలు అండ్ రాజమౌళి గారి చేతిలో పడ్డారు. వీళ్ళిద్దరు గ్లోబల్ స్టార్స్ అయ్యారు. మూవీ 1350 కోట్ల గ్రాస్ అయితే రాబట్టింది ఫ్రెండ్స్, ఆల్ టైమ్ రికార్డు. ఇక టాప్ 1 అంటే మన డార్లింగ్ ప్రభాసన బాహుబలి 2. ఈ మూవీ కని విని ఎరగని రీతిలో ఫస్ట్ ఇండియన్ సినిమా 1000 కోట్ల గ్రాస్ మూవీ అండ్ 1500 కోట్ల గ్రాస్ మూవీ. దాదాపు 1810 కోట్ల గ్రాస్ రాబట్టి ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేశాడు మన ప్రభాసన్న. ఈ రికార్డ్ని ఏ మూవీ బ్రేక్ చేస్తుందో తెలిస్తే కామెంట్ చేయండి. ఆ రికార్డుకి దరిదాపులో వెళ్ళింది ఆర్ఆర్ఆర్ మూవీ. 1350 కోట్ల దాకా వెళ్ళి ఆగిపోయింది. నాకు తెలిసి ఈ రికార్డ్ని ప్రభాసన అప్కమింగ్ మూవీస్ అన్నా లేదా రాజమౌళి గారి సినిమా రికార్డ్ అన్నా బ్రేక్ చేయాలి. దీనిపై మీ కామెంట్ ఏంటో తెలియజేయండి. ఈ వీడియో నేస్తే ఒక లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి.